వెల్కమ్ టు సుధా హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మీకు చోలే మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు ఈ మూడు పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. జీడిపప్పు, 8 గంటలు నానబెట్టుకున్న చోలే శనగలు ఉడకబెట్టుకున్నవి 1 కప్పు. ముందుగా స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక జీడిపప్పులు, టమాటాలు, ఉల్లిపాయలు, దోరగా వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అదే బాండీలో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకొని అది బాగా వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క, మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న పేస్ట్ నూనె పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి. నూనె బాగా పైన తేలినాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఎర్రగా వేపాలి. అలా నూనె పైన తేలినాక కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత చోలే శనగలు వేసుకొని కాసేపు ఉడికించాలి. ఇలా నూనె అంతా బాగా పైన తేలినాక ముందు మనం దంచిపెట్టుకున్న చెక్క, లవంగ, యాలుక్కాయ పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే చోలే మసాలా కర్రీ రెడీ.